ఈరోజు మన జీవితం ఇతరులకు లాభకరంగా లేదు, ఆశీర్వాదకరంగా లేదు, మేలుగా లేదు. ఎందుకంటే మనము మన సోమర్తనంలో, మన దరిద్రతలో మనమే అంధకారంలో కూర్చుని నేను దేనికి చేయను, నేను ఏది చేయను. ఈరోజు మాటల్లో చెప్పాలంటే కొంతమంది అంటారు, నాకేమీ రాదు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, జీవితంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా తెలుస్తుంది? ఫైండ్ అవుట్ హూ యు ఆర్, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ. నీలో ఉన్నది ఏంటి, నీలో దేవుడు ఇచ్చింది ఏంటి, నీకు ఇచ్చిన మైనాలు ఏంటి, తలాంతులు ఏంటి, నీకు ఇచ్చిన అవకాశాలు ఏంటి. చూసి దేవుడు ఇచ్చిన తలాంతులు ఒకటి, ఆ తలాంతులు వాడతాం ఇంకొకటి. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు చేసే పనులు ఎక్సలెన్స్ ఉందా? డూ యూ హ్యావ్ ఎక్సలెన్స్? మీ చేతిలో పని అప్పచెప్పినప్పుడు చూసి చెప్తున్నారా? మనుషులు చెప్పగలుగుతున్నారా? మీ బాస్ చెప్తున్నారా ఎక్సలెంట్ అని చెప్తున్నారా? లేకపోతే నువ్వు చేసే పనిలో నువ్వు చేసిన సూపర్ అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఈజ్ దర్ ఎక్సలెన్స్ ఇన్ వాట్ యూ డూ? అది వ్యాపారం అవ్వచ్చు, చదువులు అవ్వచ్చు, పని అవ్వచ్చు, ఉద్యోగ స్థలం అవ్వచ్చు, ఎనీథింగ్ ఇట్ కుడ్ బి. డూ యూ డూ ఇట్ విత్ ఎక్సలెన్స్? మనుషులు చూస్తున్నారని పని చేయొద్దు, దేవుడు చూస్తున్నాడని జాగ్రత్తగా పని చేయి. డూ విత్ ఎక్సలెన్స్. ఈరోజు అంటిల్ యూ పుట్ ఎఫర్ట్స్ యూ కెనాట్ హ్యావ్ ఎక్సలెన్స్. నో ఛాన్స్. మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని ఆత్మ మన పైన ఉండాలంటే మనకి ఆ ఆత్మకి ప్రేరేపణకి లోబడే వారు ఉండాలి. అంటే దేవుని ఆత్మ నీ పైన ఉండాలంటే ఆత్మని మోసుకుని పోయేవాడు ఉండాలి.